హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఆల్ ద ఏబీ 10th క్లాస్ స్టూడెంట్స్, మీకు ఎగ్జామ్ రేపు 16th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది మీకు అందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించి గెస్ట్ పేపర్స్ మీకు ఈ రోజు నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ విత్ తెలుగుతో స్టార్ట్ చేసుకున్నట్టయితే టిల్ లాస్ట్లో ఉండే సోషల్ దాకా కూడా ప్రతిదానికి సంబంధించిన గెస్ట్ పేపర్ మీరు ఏ రోజైతే దాని ముందున్న ఎగ్జామ్ రాసొస్తారో దాని నెక్స్ట్ ఎగ్జామ్ దాని గెస్ట్ పేపర్ ఆ రోజు కల్లా మీకు అప్లోడ్ అయ్యేలా చూస్తాను. సో దట్ మీరు ఆ రోజు కల్లా ఆ గెస్ట్ పేపర్ని రివైజ్ చేసుకుని మొత్తం సిలబస్ అంతా కూడా ప్రాపర్లీ ప్రిపేర్ అయినట్టయితే అవుట్ ఆఫ్ 600 550+ మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నో మీరు అలా గెయిన్ చేసుకోవాలి, దానికి సంబంధించి నా వరకు కుదిరినంత వరకు మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎలా అయితే ఈ సంవత్సరం గెస్ట్ పేపర్లు అందించామో అలాగే మీకు సంబంధించిన గెస్ట్ పేపర్లు కూడా అందించడం జరుగుతుంది. రెండో పద్ధతి వచ్చేటప్పటికల్లా ఈ గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చిన బోర్డ్ మోడల్ పేపర్ని బేస్ చేసుకొని నేను డిజైన్ చేసింది అంతే తప్ప మిగతా ఛానల్స్లో లేదా వేరే ఎవరో చేస్తున్నట్టు గవర్నమెంట్ గెస్ట్ పేపర్స్ రిలీజ్ చేసేసింది ఖచ్చితంగా దీంట్లో నుంచి మాత్రమే వస్తాయి, ఈ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ లేదా టీచర్ని నేను కాదు. అలాంటిది ఉంటే కనుక నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. రెండోది, నా గెస్ట్ పేపర్స్ ఎక్కడ దాకా పనికి వస్తాయి అనేది మీకు తెలియాలి అంటే ఇంటర్మీడియట్కి ఇచ్చిన గెస్ట్ పేపర్స్ ప్రతి దానిలో ఉన్న కింద కామెంట్స్ చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? ఏది బోర్డ్ మోడల్ పేపర్లో మనం ఇచ్చిన క్వశ్చన్స్ కానీ ఇవి కానీ ఎక్కడ దాకా వస్తున్నాయి. రెండోది, నేను నిన్ను ప్రిపరేషన్లోకి తీసుకెళ్తున్నాను అంతే తప్ప పేపర్ లీక్ చేసి ఇది మాత్రమే వచ్చింది ఇది మాత్రమే చదువుకొని చెప్పే పద్ధతి దీంట్లో ఉండదు. దీన్ని ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ రోజే నీకు మెన్షన్ చేసేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? రెండోది, మెయిన్గా తెలుగు ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా ఓవరాల్గా 100 మార్క్స్ని కనుక తీసుకున్నట్టయితే 3 పార్ట్స్లో 3 విభాగాలుగా విడగొట్టడం జరిగింది. ఫస్ట్ దానిలో 24 మార్క్స్ వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి 3. ఒకటి పరిచిత గద్యం ఇస్తాడు, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, వాటికి ఆన్సర్స్ రాయాలి. దీనికైతే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. వేరాస్ పరిచిత గద్యం ఇస్తాడు, దానికి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు, దానిలో చాయిస్ ఉండదు, ఒకటే ఇస్తాడు, దానికి రాసేయాలి. 8 మార్క్స్, 4 క్వశ్చన్స్ ఇస్తాడు ఒక్కొక్క దాని నుంచి. ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ వస్తాయి. ఇంకా మూడో పార్ట్ వచ్చేటప్పటికల్లా రామాయణం 4 ఇస్తాడు. అది రామాయణంలో ఏ భాగానికి చెందిందో దాన్ని రాసి దాన్ని వ్యాస రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, అక్కడతో 8 మార్క్స్. సో 3 24 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ మెయిన్ లిటరేచర్ పార్ట్ కనుక వచ్చినట్టయితే దాని నుంచి 44 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, వాటికి ఆన్సర్ రాయాలి, ఒకదానికి 4 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ దానిలో వచ్చేటప్పటికల్లా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది క్వశ్చన్స్కి, అవి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో 32 మార్క్స్కి మీకు గ్రామర్ వస్తుంది. అండ్ గ్రామర్లో అలంకారాల దగ్గర నుంచి సంధి సమాసాలు, అలాగే గణ విభజన చేయడం, ఛందస్సు ఏం జరుగుతుందో రాయడం, కర్మణి వాక్యం ఏంటి, సామాన్య వాక్యం ఏంటి, వీటన్నిటికీ కలిపి మీకు 32 మార్క్స్ ఉంటాయి. సో ఇలా మీకు పేపర్ని డిజైన్ చేయడం జరిగింది. క్లియరా? దీంట్లో మనం 32 మార్క్స్కి ఇచ్చే గ్రామాన్ని ప్రాక్టీస్ అయితే చేసుకోగలం కానీ దాన్ని గెస్ చేయలేం. ఓకేనా? టెక్స్ట్ బుక్ మొత్తంలో లేదా టెక్స్ట్ బుక్ బయట నుంచి కూడా ఎక్కడి నుంచి అయినా ఒక వాక్యం ఇచ్చేసి దానికి గణ విభజన చేసి ఛందస్సు ఏం జరుగుతుందో అడగొచ్చు. కాబట్టి అటువంటి వాటిని మనం ప్రాక్టీస్కి మాత్రమే ఇస్తున్నాను కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాక్టీస్కి ఇచ్చేది కూడా మీకు ఇచ్చిన బోర్డు మోడల్ పేపర్ నుంచే ఇచ్చాను, సో దట్ అవి వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. క్లియరా? మిగతా వచ్చేటప్పటికల్లా గెస్ట్ క్వశ్చన్స్ అయితే క్లియర్గా ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? రెండోది, తెలుగు రాసేటప్పుడు లాంగ్వేజ్ ఏదైనా కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడిట్లో ఏదైనా కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా పాయింట్స్లో రాయకూడదు, పారాగ్రాఫ్లోనే రాయాలి. వెయిటేజ్ని బేస్ చేసుకుని కంటెంట్ ఎంత రాయాలో డిసైడ్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్కి కనుక ఒక క్వశ్చన్ ఇచ్చినట్టయితే ఒక సైడ్ ఆఫ్ ద పేజ్ కంప్లీట్లీ రాయాలి, మినిమం 2 నుంచి 3 పారాగ్రాఫ్లో ఉండేటట్టు. 8 మార్క్స్ కనుక అడిగినట్టయితే బోత్ సైడ్స్ ఆఫ్ ద పేపర్స్ కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్లీ 5 నుంచి 6 పారాగ్రాఫ్స్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో. ఇక్కడ లాంగ్వేజెస్లో హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనన్నా. నీ లైఫ్లో ఇదే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. దీన్ని దృష్టిలో పెట్టుకుని నీట్గా రాయి. ఓకేనా? నీకు 3 గంటల 15 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. నేను కాంపోజిట్ కోర్స్ గురించి మాట్లాడలేతున్నానా, కంప్లీట్ తెలుగు కోర్స్ గురించి మాట్లాడుతున్నాను. 3 గంటల 15 నిమిషాల్లో ఫస్ట్ 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని చదవడానికి ఇస్తే మిగతా 3 గంటలు ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. దాన్ని అట్లీస్ట్ 2.5 అవర్లో నేను పేపర్ కంప్లీట్ చేయాలి అనే విధంగా కనుక నువ్వు ప్లాన్ చేసుకున్నట్టయితే పేపర్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది, నీట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా తప్పులు చేసినా వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? ఇది రెండోది. రాసేటప్పుడు ఒక పర్టికులర్ సెక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ దానికి వెళ్ళండి, అంతే తప్ప
ఆ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్, ఈ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ రాయమాకండి. నో, పేపర్ రాసే పద్ధతి ఎలా ఉంటుందయ్యా అంటే, మీరు రాసేటప్పుడు ఇప్పుడు మారిన ప్యాటర్న్లో అయితే కనుక సెక్షన్ 1 నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ 15 minutesలో ఏం చేస్తారు, పద్యం, గద్యం, రామాయణం ఈ 3 ఒకసారి రివైజ్ చేసేసుకోండి. ఆన్సర్స్ ముందే తెలిసిపోతాయి. సో దట్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ సెక్షన్ 1, సెక్షన్ 2 లిటరేచరే కాబట్టి లాస్ట్ సెక్షన్ గ్రామర్ సీక్వెన్స్లో అదే సీక్వెన్స్లో రాసేయండి. ఇంప్రెషన్ కూడా బాగుంటుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? కాబట్టి రైటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్దాం, దట్ ఈస్ పేపర్ డిస్కషన్. క్లియరా? నో, మెయిన్ పేపర్ డిస్కషన్లో ప్రతి రోమన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి చదువుకోవాలి, పద్య భాగాలు, గద్య భాగాలు అన్నీ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఇవి మాత్రమే చదవండి అని నేను చెప్పను, కానీ వీటి మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయండి. ముందు వీటిని కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఇదైతే మాత్రం చెప్తాను. క్లియరా? దానిలో ఫస్ట్ దానికి వెళ్దాం. సో ఫస్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఫస్ట్ సెక్షన్ 1లో పరిచిత గద్యం ఇస్తాడు. కింద ఇచ్చిన వాటికి ఆన్సర్ రాయాలి. టోటల్లీ మీకు 8 మార్క్స్ వస్తుంది. 4 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి 2 into 4 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్ దానికి కూడా 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? దాంట్లో ఇది మీకు ఫస్ట్ పద్యం ఇచ్చాడు, భూమిలో నా బుట్ట భూసారమెల్లను. దాని నుంచి మీకు 4 క్వశ్చన్స్ అడిగాడు. దట్ ఈస్ ఈ 4కి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే దీనిలో ఇంకా అదర్ పద్యాలు ఏమి ఇవ్వచ్చు. రెండోది హితులు హితాహితులు సదా హితులునై, ఈ పద్యం ఇస్తాడు. దాని నుంచి ఈ 4 క్వశ్చన్స్ అడిగాడు. జాగ్రత్తగా చూసుకోండి. రెండోది పద్యాన్ని రాసేటప్పుడు పరిచిత పద్యం దానిలో మీకు చాయిస్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 రాయమాకండి. రెండిట్లో ఏదైతే మీరు పర్ఫెక్ట్లీ తెలుసో, దేనికైతే మీరు 4కి సమాధానం పర్ఫెక్ట్లీ రాయగలను అనుకుంటారో దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 3వ పద్యం ధనముఖ్యము కేవలమే, ఈ పద్యం దానికి సంబంధించిన 4 క్వశ్చన్లు. జననీ జనకుడు సద్గురు డలనుడి ఆత్మ డనగా నీయే ఉరువునే గృహస్థు చేత, ఈ పద్యం అండ్ దానికి సంబంధించిన 4 క్వశ్చన్లు ఇచ్చాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కొన్నొకటి నిద్రవు బెరకంట జాగ, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. మీకు ఈసారి ఇచ్చే రెండిట్లో ఒక దానిలో కనబడే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇవి. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎట్టిదని చెప్పిన, ఈ పద్యం అండ్ దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పద్యం ఒకటి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇది కూడా ప్రాబబిలిటీ ఈ సంవత్సరం రావడం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ భావమెట్టులుండో బలుకట్టుదై యుండు, అంటే మనం మాట్లాడే మాటల్ని బట్టే భావాలు అనేవి పలకడం జరుగుతాయి అనేది ఈ పద్యం యొక్క ముఖ్య లక్షణం. దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో ఇవి పద్యానికి సంబంధించినవి, అంటే పరిచిత పద్యం. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న దాని నుంచే పరిచిత పద్యం ఇస్తాడు. దానిలో నుంచి మోస్ట్లీ సుభాషితాలు చాప్టర్ నుంచి, బతుకుగంబ చాప్టర్ నుంచి కంపల్సరీ చూసుకోండి. వీటిల నుంచే కంపల్సరీగా ఒకటి కనబడుతుంది. దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ని నీట్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాయండి. అట్లీస్ట్ ఒక్కొక్క దాని ఆన్సర్ 2 to 3 లైన్స్ ఉండేలా రిప్రజెంట్ చేయండి, పైన పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని. ఎందుకంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ కాబట్టి వెయిటేజ్ని బేస్ చేసుకుని కంటెంట్ని రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా గద్యం, పరిచిత గద్యమే ఇస్తాడు. దీనిలో 8 మార్కులకు ఉంటుంది. దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే, కొందరు మంచి వక్తలు కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తూ ఉంటారు, అంటే వేరే వాళ్ళని కాపీ చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రయోజనం ఏం జరుగుతుంది, అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకి తెలిసిపోతుంది. కాబట్టి వాటికి ఐడెంటిటీ లేకుండా పోతుంది. దానికి సంబంధించిన గద్యం ఇచ్చాను అండ్ ఆ గద్యానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? అలాగే దీంట్లో అదర్ ఆప్షన్స్ చూద్దాం. రెండోది పరనింద పనికిరాదు, అంత మాత్రాన ఆత్మ ప్రశంస కూడా మంచిది కాదు. కాబట్టి దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. పారాగ్రాఫ్ చదవండి, దాని నుంచి రాయండి. నెక్స్ట్ ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితిగా అనిపించింది, ఆ స్టాంజా ఇచ్చేసి దానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇంకా 4వది వచ్చేటప్పటికల్లా విశ్వనాథం గారు గొప్ప
మనస్తత్వ శాస్త్రవేత్త అండ్ ఆయనకి సంబంధించిన 4 క్వశ్చన్స్ కింద ఇచ్చాను. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మీకు 4 పరిచిత గద్యాలు ఇచ్చాను. 4టిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వీటిల్లో నుంచి ఒకటి కనబడే ఛాన్స్ కంపల్సరీగా ఉంది. దీనిలో చాయిస్ లేదు కాబట్టి దీంతో పాటు మీకున్న మెయిన్ చాప్టర్స్ కూడా రివైజ్ చేసుకోండి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. నెక్స్ట్ రామాయణం నుంచి కనుక తీసుకున్నట్టయితే రామాయణం నుంచి వచ్చేటప్పటికల్లా క్వశ్చన్ 8 మార్క్స్కి ఎలా ఇస్తాడంటే వాడిచ్చిన వాక్యం ఏ కాండానికి చెందినదో. టోటల్లీ మనకి 6 కాండాలు ఉన్నాయి. బాల్యకాండ దగ్గర నుంచి లాస్ట్లో ఉన్న యుద్ధకాండ దాకా, అక్కడ దాకా దేనికి చెందింది అనేది వ్యాస రూపంలో రాయాలి. వ్యాస రూపంలో అంటే ఆ కాండంలో అది ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో వచ్చింది, ఎందుకు వచ్చిందో చెప్తూ ఒక్కొక్క దానికి అట్లీస్ట్ 3 నుంచి 4 లైన్స్ ఉండేలా రాసినట్టయితే ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియరా? దానికి సంబంధించిన 4. ఒకటి, రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ సీతాపహరణం జరిగిన తర్వాత ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని హర్షిస్తూ హర్షధ్వనులు చేశారు. 4వది వచ్చేటప్పటికల్లా ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు. దట్ ఈస్ వాలి సుగ్రీవుని మధ్యలో జరిగే యుద్ధాన్ని మాట్లాడుతుంది. అలా ఏ కాండానికి చెందిందో రాసి అది అక్కడ ఎందుకు వచ్చిందో నేపథ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకోండి. సీతాదేవిని చూడంగానే హనుమంతుని కళ్ళు ఆనందాశ్రవులతో జారాయి. నెక్స్ట్, దండకారణ్యంలో మునులు ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామలక్ష్మణులు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞకుండ నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు పుట్టాడు. దట్ ఈస్ శ్రీరాముని యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. నెక్స్ట్, ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. దట్ ఈస్ అరణ్యపర్యంలో వాళ్ళు దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్లోది ఒక్కొక్కటి రాయాలి. నెక్స్ట్, శ్రీరాముడి బలం ఎంతటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. నెక్స్ట్, కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సు ఉన్న ప్రాంతానికి చేరాడు శ్రీరామచంద్రుడు. నెక్స్ట్, సేతువు నిర్మాణానికి వానర నాయకులను ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. రాముడి చేదస్సు చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు హనుమంతుడు. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను జనరల్లీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ 4 ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇందులో ఒకటి పై దానిలో కానీ దానిలో కానీ ఇంటర్చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ 4టిని ఒక సెట్ కింద చదవకుండా ఏ పదం ఇచ్చినప్పుడు, దట్ ఈస్ ఏ వాక్యం ఇచ్చినప్పుడు అది ఏ కాండానికి చెందింది, ఏ నేపథ్యంలో వచ్చింది అనేది క్లియర్గా ముందే గుర్తుపెట్టుకోండి అన్న. ఇంకా లాస్ట్ది, శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు. నెక్స్ట్, ధనుర్బాణాలు ధరించిన వాళ్ళు ఎవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు. ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి పయోనిధి అంటారు కదా. సో దాశరథి ఎవరిక్కడ? దశరథుని యొక్క కొడుకు, దట్ ఈస్ శ్రీరాముడు. కాబట్టి దానికి సంబంధించింది 4 ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో ఇవి రామాయణం నుంచి. సో ఇట్లా టోటల్లీ పరిచిత గద్యం, పరిచిత పద్యం, అలాగే రామాయణం నుంచి 4 ఏ కాండానికి చెందినవో రాయాలి వాక్య రూపంలో. దీనికి 8 టోటల్లీ 24 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ రోమన్ వచ్చేటప్పటికల్లా 44 మార్కులకి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. దీనిలో 2 సెట్స్ ఉంటాయి. ఒక దానిలో 3 క్వశ్చన్స్ కంపల్సరీ 3 రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు 12 మార్క్స్ వచ్చేస్తాయి. రెండో దానిలోకి వచ్చేటప్పటికల్లా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రెండో రోమన్లోకి వచ్చినట్టయితే కనుక 3 రాయాలి, ఒక్కో దానికి 4 మార్కులు. దీనిలో మెయిన్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ రచయిత గురించి రాయడం, నాటకం సాహిత్య ప్రక్రియని గురించి రాయడం, నాటకం ఒకటి, ప్రక్రియ ఒకటి, ఇవి 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రకృతి సందేశం పాఠ్యభాగంలో కవి వైసివి రెడ్డి గారు జీవిత విశేషాలను గురించి ఏం తెలియజేశారో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, యుద్ధ విజేత పాఠ్యభాగ రచయితను గురించి రాయాలి. యాక్చువల్లీ దీనిలో 3 క్వశ్చన్స్ అడిగితే ఒకటి కంపల్సరీగా పాఠ్యభాగ రచయితను గురించి ఉంటుంది, రెండోది పాఠ్యభాగ సారాంశం గురించి ఉంటుంది, ఒకటి కంపల్సరీగా పాత్ర స్వభావం గురించి ఉంటుంది. వీటిల్లో చాయిస్ లేదు కాబట్టి నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా?
నెక్స్ట్ దశరథుని యొక్క పాత్ర స్వభావం, లక్ష్మణుని యొక్క పాత్ర స్వభావం ఆల్రెడీ చెప్పాం కదా. వ్యాస సాహిత్యం ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, కన్యాశుల్కం యొక్క నేపథ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, త్రిజట పాత్ర స్వభావం, హనుమంతుడి యొక్క పాత్ర స్వభావం, అలాగే ప్రకృతి సందేశం పాఠ్యభాగ రచయితని గురించి రాయడం. సో కంపల్సరీ చెప్పాను కదా, వీటిల్లో 3 క్వశ్చన్స్లో ఒకటి నేపథ్యం అయి ఉంటే, రెండోది పాఠ్యభాగ రచయిత గురించి అయి ఉంటుంది, లేదా మనం రాసే తెలుగులో ఉండే వాక్య నిర్మాణంలో వచ్చే ప్రక్రియల గురించి ఉంటుంది, కవిత్వం అంటే ఏంటి వీటి గురించి. అలాగే లాస్ట్లోది 3వది వచ్చేటప్పటికల్లా ఒకటి కంపల్సరీగా పాత్ర స్వభావం మీద అడుగుతాడు. ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంటాయి కాబట్టి మినిమం ఒక ఫుల్ పేజీలో ఒక్కొక్క పారాగ్రాఫ్ అట్లీస్ట్ 4 to 5 లైన్స్, దట్ ఈస్ 5 to 6 లైన్స్ ఉండేలా చూసుకోండి. 2 పారాగ్రాఫుల్లో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. రెండోది ఇక్కడ మళ్ళీ చెప్తున్నానన్నా, తెలుగులో ఏది కూడా పాయింట్స్లో రాయకూడదు, పారాగ్రాఫుల్లో రాయాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ రోమన్లోకి వెళ్తారు. నెక్స్ట్ రోమన్లోకి వచ్చేటప్పటికల్లా టోటల్లీ మీరు 24 మార్కులకి రాయడం జరుగుతుంది. అన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి వీటిల్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీనిలో మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఇంటర్నల్ చాయిస్ అంటే పైన ఇచ్చిన క్వశ్చన్ లేదా దాని తర్వాత క్వశ్చన్, ఈ రెండిట్లో ఒకటి రాయాలి అంతే తప్ప దీనిలో ఒకటి వేరే దానిలో తీసుకెళ్ళి ఒకటి రాయమాకండి అన్న. క్లారిటీ వచ్చిందా? ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటంటే ఏ పెయిర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడో, ఏ రెండింటికి మధ్యలో ఇంటర్నల్ చాయిస్ ఇస్తుందో ఆ రెండిట్లోనే ఒకటి రాయమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాడు. క్లియరా? సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనిలో కనుక చూసుకున్నట్టయితే ఆంగ్లేయుల నిరంకుశ పాలనలో భారతీయుల యొక్క పరిస్థితిని మన సొంత మాటల్లో రాయడం, అలాగే యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం. నెక్స్ట్ ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ సారాంశం, యామనాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని సొంత మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి మినిమం 2 పేజెస్లో రాయాలి. ఒక్కొక్క పేజీలో కంపల్సరీగా మినిమం 2 నుంచి 3 పారాగ్రాఫ్లు ఉండాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటికి ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి కుదిరితే ఆ పాఠ్యభాగం ఏ పాఠ్యభాగం రచయిత ఎవరు కనుక తెలిసినట్టయితే పైన కవి పరిచయాన్ని కూడా క్లియర్లీ మెన్షన్ చేయండి. ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ చూడండి, చేజారిన బాల్యం పాఠ్యభాగం ఆధారంగా వీర్రాజు బాల్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ జీవని పాఠభాగం ఆధారంగా గ్రహించిన విషయాల్ని మన సొంత మాటల్లో రాయాలి. సూక్తి సుధా పాఠం సారాంశాన్ని అన్నమయ్య సంస్కరణలు అభిలాష ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో చెప్పాలి. నెక్స్ట్ విద్యావంతులు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారో చెప్పాలి. నెక్స్ట్ శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది, వాడి మైత్రిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సీతాన్వేషణ వృత్తాంతం రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించేయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రామాయణం ఆధారంగా శ్రీరాముని యొక్క ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో సీతాన్వేషణ వృత్తాంతం ఒకటి, తర్వాత రామాయణం యొక్క ప్రాశస్త్యం ఒకటి, నెక్స్ట్ రామాయణం ఆధారంగా శ్రీరాముని యొక్క ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ సేతువు నిర్మాణము రామాయణంలో మానవ సంబంధాల గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చెప్పాలి. యుద్ధాలను నివారించడానికి శాంతిని ఎలా నిర్మించాలో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ మన సిచ్యువేషన్, వరల్డ్ సిచ్యువేషన్ కూడా ఇదే కాబట్టి అడిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. శతక మధురిమ పాఠ్యభాగ సారాంశాన్ని రాయాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు నచ్చిన ఏదైనా స్వాతంత్ర సమర యోధుడి గురించి ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తే ఆ ఉపన్యాసాన్ని ఎలా సిద్ధం చేస్తారో చెప్పాలి. మనకు నచ్చిన స్వాతంత్ర సమర యోధుని ప్రశంసిస్తూ పత్రం రాయాలి. స్వాతంత్ర్యంలో తెలుగు నేలపై పోరాడిన యోధుల జీవితాలను ప్రస్తావించడం. ఇవి 3 ఆల్మోస్ట్ ఒకటే, ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి, రాసేయచ్చు. నెక్స్ట్ బతుకు గంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రి మధ్య జరిగిన చర్చ సంభాషణ రూపంలో రాయడం. బతుకు గంప పాఠంలో ఎల్లమ్మ యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయడం. ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు, ఈ క్వశ్చన్ కూడా ఒకటి జాగ్రత్తగా రివైజ్ చేసుకున్నా. నెక్స్ట్ పరితపిస్తున్న పర్యావరణం, ప్రకృతిని కాపాడాల్సిన తరుణం, ఈ సందేశంపై ప్రసంగ వ్యాసం రాయండి. అంటే ఎస్ఏ రేటింగ్ రాయాలి. చెప్పాను కదా, వీటిల్లో ఏది ఇచ్చినా కూడా కంపల్సరీగా 2 కంప్లీట్లీ పేజెస్లో 5 నుంచి 6 పారాగ్రాఫ్లు ఉండేలా రాయండి. ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియరా? హ్యాండ్ రైటింగ్ అనేది లాంగ్వేజెస్లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడతో మీకు 44 మార్కులు అయిపోతాయి. ఈ 44 ఇంతకుముందు 24, సో టోటల్లీ 68 మార్క్స్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేటప్పటికల్లా ఇది మీకు గ్రామర్ పార్ట్.
గ్రామర్ పార్ట్ 32 మార్క్స్ ఇస్తాడు. 32 మార్క్స్లో మీకు అర్థం కావాలని చెప్పి మోడల్ పేపర్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీనిలో వస్తే మీ అదృష్టమే. కాకపోతే ఏంటంటే జనరల్లీ గ్రామర్ని మనం గెస్ చేయలేం, ప్యాటర్న్ని మాత్రమే చూసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో మూడో దానిలోకి వెళ్ళినట్టయితే కనుక స్టార్టింగ్ మీద ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. దానిలో 11వ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో వాడిచ్చిన పద్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించాలి. మీకు జనరల్లీ ఉత్పలమ అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, అంత్యానుప్రాస అలంకారం ఇవి సిలబస్లో ఉన్నాయి. క్రమాలంకారం ఒకటి, కాబట్టి యథాసంఖ్య అలంకారం ఒకటి. వీటిల్ని జాగ్రత్తగా చూసుకోండి. వీటిల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 12వ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే గణ విభజన చేసి పద్యం యొక్క పేరు అంటే అది ఏ ఛందస్సుకి బిలాంగ్ అవుతుంది. ఉత్పలమాల, చంపకమాల, మత్తేబొమ్మ, శార్దుబొమ్మ, దానిలో ఎన్ని గణాలు ఉంటాయి, ఆ గణాలు ఎలా వస్తాయి. ఫస్ట్ దానికి కనుక ఉత్పలమాల కనుక తీసుకుంటే భరణ బొబ్బరవ. అది తెలియాలంటే మీకు ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గణాలను సో ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటికి ఇచ్చిన దీర్ఘాలు, సున్నాతో ఉన్న పదాలు దాన్ని బట్టే లఘు గురువులు రాయండి. సో ఇది లఘు, దీర్ఘం ఉంది కాబట్టి గురు, 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 లఘు, గురు, లఘు, 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 గురు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఉత్పలమాల రాస్తున్నారు, భరణబొబ్బరవ రావాలి. కాబట్టి దాన్ని కంపల్సరీగా ఏం రావాలి, గురువు, లఘువు, లఘువు కనుక వచ్చినట్టయితే దానిలో ఫస్ట్ ఉన్న గణం ఏంటి, భా రాస్తావు. కాబట్టి అది భరణబొబ్బరవ కనుక వచ్చినట్టయితే అది ఉత్పలమాల ఛందస్సుకు చెందిన పద్యం అని చెప్పి దాని యొక్క లక్షణాన్ని చెప్తాం. ఇలా చెప్పినందుకు గాను మనకి దీనిలో 2 మార్క్స్ వస్తాయి. అలంకారము, ఛందస్సు అర్థమైనట్టేనా? నెక్స్ట్ 13వది కనుక తీసుకున్నట్టయితే అండర్లైన్ చేసిన దానికి, గీత గీసిన దానికి అర్థాన్ని రాయాలి. నెక్స్ట్ అదే దానిలో కనుక తీసుకున్నట్టయితే గీత గీసిన దానికి సరైన అర్థాన్ని గుర్తించాలి. ఇలా మీనింగ్స్లో కనుక తీసుకున్నట్టయితే మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్. నెక్స్ట్ పర్యాయ పదాలు కనుక తీసుకున్నట్టయితే 2 పర్యాయ పదాలను గుర్తించాలి. దీని నుంచి కూడా మీకు 2 మార్క్స్ వస్తాయి. దానిలో కింద దానికి మీకు చాయిస్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. టూ మార్క్స్కి ప్రకృతి, వికృతులు మీకు 2 ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే నానార్థాలు కనుక తీసుకున్నట్టయితే మీకు 2 ఇస్తాడు, దాని నుంచి కూడా 2 మార్క్స్ ఇస్తాయి. ఓకేనా? కాబట్టి ప్రకృతి, వికృతులు 2 మార్క్స్కి, నానార్థాలు 2 మార్క్స్కి వస్తాయి. నెక్స్ట్ గీత గీసిన దానికి ఉత్పత్తార్థాన్ని రాయాలి. దీనిలో కూడా మీకు 2 క్వశ్చన్స్ కనబడతాయి. కాబట్టి దీని నుంచి కూడా మీకు ఓవరాల్గా 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత 18th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే గిచ్చిన వాక్యంలో జాతీయం ఏదుందో గుర్తించడం ఒకటి. నెక్స్ట్ జాతీయం వాడే కనుక ఇచ్చేసినట్టయితే దానికి పూర్తి సందర్భం అర్థం వచ్చే విధంగా సొంత మాటల్లో వాక్యాన్ని రాయాలి. దానికో 2 మార్క్స్, దీనికో 2 మార్క్స్. ఇక్కడ జాతీయాలు, సామెతల దగ్గర నుంచి మీకు 4 మార్క్స్ వస్తున్నాయి. హైయెస్ట్ వెయిటేజ్ గ్రామర్లో, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ సంధి కనుక వచ్చినట్టయితే నట్ట నడుమ విడదీసి రాయాలి. అలాగే మహా ప్లస్ ఆత్ముడు, మహాత్ముడు, అలాగే దానిలో జరిగే సంధిని చెప్పాలి. ఇవి 2 2 మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మీకు ఈ రోమంలో కనుక తీసుకున్నట్టయితే కంటిన్యూస్లీ మీకు 14 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, ఒక్కొక్క దానికి 1 మార్క్. సో టోటల్లీ 14 1 14 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ కింద ఇచ్చిన వాటిల్లో కనుక చూసుకున్నట్టయితే పదంలో ఏ సంధి ఉందో మనం గుర్తించి రాయాలి. నెక్స్ట్ విగ్రహ వాక్యాన్ని రాయడం 1 మార్కు వస్తుంది. అలాగే కింద ఇచ్చిన వాటిల్లో సమాసాన్ని గుర్తించి రాయడం 1 మార్క్ వస్తుంది. ఇవి 2 జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఆధునిక వచనాన్ని గుర్తించడం, కింద ఇచ్చిన 4 ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో గుర్తించాలి. అలాగే పైన వాక్యం కనుక ఇచ్చినట్టయితే దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని గుర్తించాలి. ఇది దీనిలో కనుక తీసుకున్నట్టయితే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ సంక్లిష్ట వాక్యాన్ని సామాన్యంగాను, సామాన్య వాక్యాన్ని సంక్లిష్టంగాను మార్చి రాయడం, దీని మీద మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా లాస్ట్లోకి వచ్చేస్తే కనుక ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం, దీని మీద ఒకటి. నెక్స్ట్ ఏ రకమైన సామాన్య వాక్యం జరుగుతుందో గుర్తించడం, దాని మీద మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలా సామాన్య వాక్యాలు, సంక్లిష్ట వాక్యాల మీద కనుక తీసుకున్నట్టయితే 4 మార్క్స్. ఇవి లాస్ట్లో వచ్చేవి. దీంతో మీకు పేపర్ కంప్లీషన్ అయిపోతుంది. ఓకేనా? అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, మనం
గ్రామర్ని గెస్ చేయలేము, ప్రాక్టీస్ మాత్రమే చేయాలి. దానికి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఎస్, ప్రతి చాప్టర్కి లాస్ట్లో ఉన్న గ్రామర్ని రివైజ్ చేసుకో చాలు, అంతకు మించి బయటికి వెళ్ళదు. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే ప్రతి చాప్టర్ చివర 2 సంధి విడదీసి రాయడాలు లేదా ఒక సంధి సూత్రానికి సంబంధించిన క్వశ్చన్స్, సంక్లిష్ట వాక్యాలు, సామాన్య వాక్యాలు ఇవే ఉన్నాయి. ఓకేనా? సో దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దీంట్లో మనం అయితే కనుక గెస్ట్ పేపర్ ఫస్ట్ ఇచ్చే 68 మార్క్స్ దాకా గెస్ట్ పేపర్ని ఇస్తాం. క్లియరా? దీన్ని కంప్లీట్లీ రాయండి, ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ ఈ రోజే దీని రివిజన్ని కంప్లీట్ చేసేసి రేపు కంప్లీట్లీ రివైజ్ చేసుకుంటూ గ్రామర్ మొత్తం కూడా ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎల్లుండి ఎగ్జామ్కి రెడీగా ఉంటారు. అండ్ రెండోది, తెలుగు దానికి రైటింగ్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమరీ అనమాట. పదదోషం జరగకుండా అంటే ఏంటి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కనుక నీట్గా రాస్తే, స్పెల్లింగ్ మిస్టేక్ ఒకవేళ పోయినా కూడా జస్ట్ స్ట్రైక్ అవుట్ చేసి వదిలే, అంతే తప్ప దాన్ని దిద్దమాగా. పేపర్ మొత్తం కూడా చండాలంగా కనబడుతుంది. రెండోది, మల్టిపుల్ కలర్ స్కెచ్ పెన్స్ ఇవన్నీ వాడవచ్చా? ఏమీ అవసరం లేదన్నా, జస్ట్ 2 కలర్ పెన్స్ చూసుకో. దట్ ఈజ్ ఒకటి బ్లూ, రెండోది బ్లాక్. మెయిన్ ఆన్సర్ షీట్ అంతా కూడా బ్లూతో రాయి, మెయిన్ కంటెంట్ అంతా కూడా బ్లాక్తో అండర్లైన్ చేయి చాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నీకు ఇచ్చిన బుక్లెట్లో మాత్రమే రాయాలి కాబట్టి, అండ్ నీ లైఫ్లో ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఆందోళన లేదా టెన్షన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోమాక, నీ లైఫ్లో నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ రాబోతున్నాయి, వాటిల్లో వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే. కాకపోతే ఏంటంటే మన దానిలో ఫస్ట్ స్టెప్ కాబట్టి, ఫస్ట్ స్టెప్ కనుక బలంగా వేసినట్టయితే ఇదే మన నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. అవునా? 10th క్లాస్లో మంచి రిజల్ట్ వచ్చింది, 500+ స్కోర్ ఉంది, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అడ్మిషన్ జరుగుతుంది, అక్కడ ప్రాపర్లీ చదువున్నావు, మంచి ఇంజనీరింగో లేకపోతే అదర్ కోర్సెస్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి లైఫ్ జర్నీ బాగుంటుంది కాబట్టి కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. క్లియరా? సో ఇది తెలుగుకి సంబంధించిన గెస్ట్ పేపర్, ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ యొక్క గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మీకు వన్ ఆఫ్టర్ ద అదర్ అందుతూ ఉంటాయి. రెండోది, ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఈజీగా గెస్ట్ పేపర్ సిస్టమ్ తెలిసిపోయింది, కానీ 10th క్లాస్ వాళ్ళకి ఇంకా తెలియలేదు. కాబట్టి గెస్ట్ పేపర్ నీకు తెలిసిన తర్వాత ఎగ్జామ్ రాయి, తెలుగు ఎగ్జామ్ రాయి, తర్వాత గెస్ట్ పేపర్ నుంచి ఎక్కడి దాకా వచ్చినాయో చూసుకున్న తర్వాతే ఇది నీకు పనికొచ్చింది అనుకున్న తర్వాత కంపల్సరీగా నలుగురికి సజెస్ట్ చేయి. అండ్ గెస్ట్ పేపర్ ఎక్కడి దాకా పనికొచ్చింది నీకు, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో కంపల్సరీగా రాసి వచ్చిన తర్వాత ఒక 2 minutes స్పెండ్ చేసి ఒక కామెంట్ని నాకు తెలియజేయి. క్లియరా? ఇది మెయిన్ డిస్కషన్ ఈ రోజుకి. నెక్స్ట్ ఎగ్జామ్ దానిలో మళ్ళీ కలుద్దాం. క్లియరా?